ఆచి చికెన్ మసాలా. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన సినీ నటి ప్రత్యూష మృతి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో దోషిగా తేలిన సిద్ధార్థ్ రెడ్డి సుప్రీంకోర్టు తీర్పు మేరకు అమెరికా నుంచి వచ్చి నాంపల్లి కోర్టులో లొంగిపోయాడు. 2002 ఫిబ్రవరి 24న సినీ నటి ప్రత్యూష మృతి చెందింది. కూల్ డ్రింక్ లో పురుగులు తాగారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రత్యూష మృతి చెందగా అతడు కోలుకున్నాడు. ఇక ప్రత్యూషది ఆత్మహత్య కాదు, హత్య అంటూ ఆమె తల్లి న్యాయ పోరాటం చేశారు. ఆమె ఆత్మహత్య చేసుకునేలా సిద్ధార్థ రెడ్డి ప్రేరేపించారని ట్రయల్ కోర్టు గతంలో తీర్పునిచ్చింది. 5 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఈ తీర్పును హైకోర్టు 2 ఏళ్లకు తగ్గించింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సిద్ధార్థ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. విచారణ చేపట్టిన అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు తీర్పును సమర్థిస్తూ ఇటీవల పిటిషన్ను కొట్టేసింది. 4 వారాల్లోగా సిద్ధార్థ రెడ్డి లొంగిపోవాలని ఆదేశించింది. ఈ మేరకు అమెరికాలో ఉన్న అతడు తిరిగి వచ్చి నాంపల్లి కోర్టులో లొంగిపోయాడు. ఇక ప్రత్యూష సిద్ధార్థ్ రెడ్డి హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ లోని ఓ కాలేజీలో ఇంటర్ చదువుతున్నప్పుడు ప్రేమలో పడ్డారు. ఇంటర్ పూర్తయిన తర్వాత సిద్ధార్థ్ రెడ్డి ఇంజనీరింగ్ కు వెళ్లగా ప్రత్యూష సినిమాల్లోకి వెళ్లారు. ఇద్దరి వివాహానికి ప్రత్యూష తల్లి మొదట వ్యతిరేకించిన తర్వాత అంగీకరించారు. సిద్ధార్థ్ రెడ్డి తల్లి మాత్రం ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించడం వారి వివాహానికి అడ్డంకిగా మారింది. ఈ విషయాన్ని సిద్ధార్థ్ రెడ్డి 2002 ఫిబ్రవరి 23న ఫోన్ ద్వారా ప్రత్యూషకు చెప్పారు. సాయంత్రం 5 గంటల సమయంలో పంజాగుట్ట బ్యూటీ పార్లర్లో ఉన్న ప్రత్యూషను వెంటబెట్టుకుని కారులో బయటకు వెళ్లారు. రాత్రి 8 గంటలకు ఇద్దరు ప్రాణాపాయ స్థితిలో బంజారాహిల్స్లోని కేర్ హాస్పిటల్కు వచ్చి చేరారు. ప్రత్యూష 24వ తేదీన కన్నుమూశారు. సిద్ధార్థ్ రెడ్డి మార్చి 9న డిశ్చార్జ్ అయ్యారు.